హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఎన్నికల నగారం మోగిన తర్వాత రెండు పార్టీల నుంచి వివిధ వ్యక్తులు ఎంతో పేరుని సంతరించుకున్నారు. ఒకటి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ అయితే, ఇంకోటి టీడీపీ జనసేన పొత్తు నుంచి చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్. పిలువని పేరంటంలో వచ్చినట్టు ఇద్దరు కొత్త పరిచయాలు అనేవి ఈ రాష్ట్రానికి ఏర్పడ్డాయి. ఒకటి షర్మిల కాంగ్రెస్ నుంచి, ఇంకోటి పురంధరేశ్వరి గారు బీజేపీ నుంచి. రెండు ఫ్యామిలీల్లో నుంచి 4 పార్టీలు అనేవి ఈ రాష్ట్రం మొదటిసారి చూడబోతుంది. ఇలాంటి ఎన్నో క్రిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి ఇవాళ మనం మాట్లాడేదానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి, అలానే సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్, అంతేకాకుండా చాలా పదవుల్లో చెప్పుకోలేకుండా చాలా గ్రౌండ్ వర్క్ చేసి బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో విజయాన్ని చేకూర్చినటువంటి వ్యక్తి జయప్రకాష్ వల్లూరి గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయన అడిగి బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఏపీలో అనేది తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి శ్రీకర్ గారు. సార్, ఒకటైతే మీరు రామ మందిర గుడి కట్టారు, చాలా సంతోషంగా ఉండుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తమే కాదు, ఎంటైర్ దేశంలో చూస్తే మొట్టమొదటిగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే హిట్ యాజమాన్యానికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఏ రకంగా అయితే అయోధ్య రామ జన్మభూమిలో రామ్లల్లా అంటే బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగిందో, ఆనాటి నుంచి మొత్తం దేశమంతా కూడా రామమయమైనటువంటి పరిస్థితి. అందరి గుండెల్లో కూడా రామనాథంతో అందరూ కూడా పులకించిపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనికంటే ముందు నుంచి కూడా మనం చూసినట్లయితే నరేంద్ర మోదీ గారి యొక్క అద్భుతమైనటువంటి పాలన గత 9.5 సంవత్సరాలుగా, మోదీ 1లో కొన్ని అద్భుతమైనటువంటి విజయాలు, మోదీ 2లో మనం చెప్పుకునేటట్టుగా, మోదీ 2లో చూసినట్లయితే మనం ఒకటి అధికారం చేపట్టినటువంటి తొలి 70 రోజుల్లోనే 370 ఆర్టికల్లు రద్దుతోటి, అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఏదైతే రద్దు చేశారో వీటితోటి ఆరంభించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంతో మోడీ గారి యొక్క ఆలోచనలు, మోదీ గారి యొక్క ఫ్యూచర్గా ఏ రకమైనటువంటి వ్యూహంతో వెళ్తున్నారు అనేది సుస్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు 2020లో మనకు వచ్చినటువంటి కరోనా నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో మనం భారతదేశం యొక్క పరిస్థితి ఏమైపోతుంది అని అనుకున్న రోజుల్లో మన వేగానికి కొద్దిగా బ్రేకులు పడుతూ నరేంద్ర మోదీ గారు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కాపాడుకునేదానికి, వలస కార్మికులందరినీ కాపాడుకునేదానికి, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పేదవాడిని కాపాడుకునేదానికి ఆ రోజు నుంచి కరోనా వ్యాక్సినేషన్, ఉచిత వ్యాక్సినేషన్ని ప్రతి ఒక్క వ్యక్తికి అందించడం, దాని తర్వాత ఉన్నటువంటి ఉపాధి కోల్పోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉచిత రేషన్ని సుమారుగా 5 కిలోల బియ్యాన్ని ఒక్కొక్క వ్యక్తికి 2020 నుంచి ఇవ్వడం మొదలు పెడితే ఇవాళ వరకు రాబోయేటటువంటి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలకు కూడా కొనసాగేటటువంటి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పరిణామాలతోటి దేశవ్యాప్తంగా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి పట్ల ఒక ఆరాధనాభావం ఏర్పడటం, ముఖ్యంగా అయోధ్య రామ జన్మభూమి ప్రతిష్ఠ జరిగిన తర్వాత, అటు చంద్రయాన్ 3 విషయంలో ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి పరిస్థితి తర్వాత, ఇవాళ వికసిత్ భారత్ యాత్ర పేరుతోటి ప్రతి ఒక్క గ్రామానికి కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేశారు ఈ దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రానికి ఏం చేశారు, మన పల్లెకి ఏం చేశారు, మన పట్టణానికి ఏం చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద ఒక నమ్మకం, మోదీ గారు మాట చెప్పారంటే ఒక గ్యారంటీ, మోదీ గారు ఈ దేశంలో ఎలా అయితే పరిపాలిస్తున్నారో రాష్ట్రాన్ని కూడా పరిపాలించాలని ఒక భావన అయితే కలిగింది. సార్, మీరు ఇప్పుడు మాట్లాడుతా కరోనా అండ్ ఆ సమయాల్లో జరిగినటువంటి కొన్ని సందర్భాల గురించి మీరు ప్రస్తావించడం అయితే జరిగింది. నేను ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు లేకుంటే దేశ రాజకీయాలు మాట్లాడే ముందు సార్, ప్రజల పురోగతి గురించి మాట్లాడటానికి ఇష్టపడతాను నేను. మీరు సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్గా
ఎస్పెషల్లీ యూపీ, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ఇట్లాంటి బీమారు స్టేట్స్ అని అనేవాళ్ళు వీటిని స్పెషల్గా. ఎస్పెషల్లీ యూపీ, బీహార్ అండ్ జార్ఖండ్ బీమారు స్టేట్స్ అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు, అంత ఇంపార్టెన్స్ ఉన్న స్టేట్స్ కాదు, ప్రజల్ని కూడా చాలా చులకనగా చూస్తారు. అలాంటి వాళ్ళ కోసం మీ సెంట్రల్ లేబర్ బోర్డ్ అనేది కొన్ని కొత్త లాస్ అనేది తీసుకొచ్చింది యూపీలో. ఇప్పుడు మన ఇజ్రాయిలు, ఫిలిస్తీను, గాజా వారప్పుడు కూడా యూపీ నుంచి ఏదో స్పెషల్ లేబర్ బోర్డ్ యాక్ట్ కింద మీరు ఇక్కడి నుంచి ఇజ్రాయిల్కి అయితే మనుషులను అయితే సప్లై చేశారు. అసలు ఈ మీ ప్లానింగ్ అనేది కరోనా లాక్డౌన్ మీరు అనుకొని చేశారా, లేకుంటే వాళ్ళు చనిపోయాక మీ లేబర్ బోర్డు కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకుందా? మొట్టమొదటి నుంచి కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకి పట్ల వారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్ను కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకం అది 2014లో, అంటే ఈ కరోనా కంటే 6 సంవత్సరాల ముందుగా జరిగినటువంటి పరిస్థితి. ఓకే. నరేంద్ర మోదీ గారికి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో దాని తర్వాత పరిణామాల్లో భాగంగా ఈ శ్రమ్ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. అది ప్యూర్లీ కరోనా తర్వాత వలస కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసుకున్న తర్వాత మా అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో అడ్వైజరీ బోర్డు పరిశీలన చేసిన తర్వాత అధికారులతోటి సమీక్షలు చేసిన తర్వాత ఆ ప్రపోజల్ని నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా ఒక ప్రతిరూపంగా ఈ శ్రమ్ కార్డుని రూపొందించడం జరిగింది. ఈ శ్రమ్ కార్డు వల్ల ఎవరైతే వేరే ప్రాంతాల్లో నివసించేటటువంటి దినసరి కూలీలు ఉన్నారో, ఎవరికైతే పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి బెనిఫిట్స్ రావట్లేదో వారందరినీ కూడా కాపాడుకోవాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కాపాడాలా, ఈ దేశంలో పనిచేసుకునేటువంటి ప్రతి ఒక్క శ్రామికుడికి కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రామికుడికి కూడా ఈ దేశ ప్రభుత్వం అండగా నిలబడాలా, వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఈ శ్రమ్ కార్డుని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత మీరు చెప్పినట్టుగా గతంలో అనేక చట్టాలు, సుమారుగా 27 చట్టాలు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ చట్టాల వల్ల ప్రజలకి నష్టం ఎక్కువ జరుగుతుంది, కార్మికులు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అనేక కారణాల రీత్యా పక్కదోవ పడుతున్నటువంటి పరిస్థితిలో సులభతరం చేయడం కోసం 27 చట్టాలని కుదించి 4 చట్టాలుగా మార్చడం. దీన్ని కొంతమంది కమ్యూనిస్టులు ఇటువంటి వాళ్ళు ఎదిరించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో, ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాలు కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ద్వారా కానివ్వండి, అందరి యొక్క ఆమోదం పొందిన తర్వాత ఆ చట్టాన్ని 27 చట్టాలని 4 చట్టాల్లోకి మార్చుకొని 4 యాక్ట్స్ తోటి ఇవాళ అన్నీ కూడా సులభతరం చేసుకునేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి చెప్పాలి అంటే, గతంలో కనుక ఒక కార్మికుడు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా వారందరూ కూడా వారికి ఉన్నటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ మరొకటో పెట్టుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇచ్చేవారు. అంతే. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు అదేవిధంగా వారికి ఇన్సూరెన్స్ చేయాలంటే కూడా కొంత పిఎఫ్ వీలు కట్టు, కొంత ఇన్సూరెన్స్ వీలు కట్టాలి. జేపీ గారు ఇక్కడ ఇన్సూరెన్స్ గురించి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం బాంబేలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది ఫిలిం స్టూడియోలో. అవును, ఇక్కడ కొంతమంది సజీవ దహనంగా చనిపోవడం కూడా జరిగింది. మీరు మీ జీవితంలో అదొక మలుపు రాయని చాలామంది అంటూ ఉంటారు. మీరు ఆ రోజు తీసుకున్నటువంటి యాక్షన్ ఇప్పటికీ బాంబేలో ఎంతోమంది మీ పేరు చెప్పుకుంటూ ఉంటారు ఆ యాక్ట్ వల్ల అని అంటారు. అసలు ఆ రోజు బాంబేలో జరిగింది ఏంటి, ఎలాంటి హృదయ విదారక సంఘటనలు మిమ్మల్ని కలిచివేశాయి, అసలు ఏం జరిగింది? ముంబైలో ఉన్నటువంటి ఒక ఫిలిం స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా మనందరికీ తెలుసు, ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటే కొన్ని వందల మంది కార్మికులు, సినీ కార్మికులు దానిలో పనిచేస్తూ ఉంటారు. వారికి ఏదన్నా ఆపద వస్తే గనక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి ఏదో కొద్దో గొప్ప కాంపెన్సేషన్ ఇచ్చో, లేకపోతే ఏదన్నా వారికి సంబంధించినటువంటి చికిత్స చేయించో వారిని వదిలించేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నెల జీతాల మీద పనిచేసేటటువంటి శ్రామికులు కాదు. వాళ్ళందరూ కూడా ఆ కార్మికులు ఎవరైతే ఉంటారో సినీ కార్మికులు డైలీ వేజెస్ మీద, కాంట్రాక్ట్ లేబర్ మీద పనిచేస్తుంటారు. వాస్తవం. దీని బాధ్యత ఎవరు చూసుకోవాలా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక యూనిట్ ఉంది, ఆ యూనిట్కి సంబంధించినటువంటి కార్మికులందరూ సినీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అక్కడ ఏదన్నా ప్రమాదం జరిగితే దానిలో ఆ సినిమా ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకోవాలా, లేదా వారిని అందరినీ పంపించినటువంటి ఆ యూనిట్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ వాళ్ళ బాధ్యత తీసుకోవాలా, లేదా ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఆ షూటింగ్కి సంబంధించినటువంటి స్టూడియో వారు బాధ్యత తీసుకోవాలా?
ఇంతకుముందు ఏ క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఓకే. అయితే వారు ఒక షూటింగ్ జరుగుతుంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఉన్నటువంటి ఒక 10 మంది, ఎంతోమంది 30-40 మంది దాకా గాయపడ్డారు. ఒక 10 మంది అయితే సజీవ దహనం కావించబడ్డారు అక్కడ. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 3 విభాగాలు, ఇటు ప్రొడ్యూసర్ ఏమైనా సినిమా వీళ్ళ మీద వేస్తున్నాడు, ఎవరు స్టూడియోస్ మీద వేస్తున్నాడు, స్టూడియో వాళ్ళు ఏమైనా కాంట్రాక్టర్ మీద వేస్తున్నాడు, కాంట్రాక్టర్ ఏమైనా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి యూనియన్లు బాధ్యత తీసుకోవాలంటున్నారు. రైట్. ఎవరు కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఆ రకంగా వదిలేసి మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో జాయిన్ చేసి చేతులు దులిపేసుకున్నారు. మెంటల్ టార్చర్. వాళ్ళు ఉన్న బతికినటువంటి వాళ్ళందరికీ ఏమైనా ఒక రకమైనటువంటి బాధ, చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించింది ఏమైనా వారిని ఆదుకునేటటువంటి వాడు ఎవరు లేరని ఒక బాధ. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వారందరూ కూడా తెలియజేస్తే ఇమీడియట్గా మా బోర్డుతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సినీ పరిశ్రమ యూనియన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వారందరితోటి కూడా మాట్లాడి, ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంటరీ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక ఎంపీ గారు అక్కడి నుంచి కిరీట్ సోమయ్య గారు అని ఉన్నారు, వారితోటి కలిసి ఉద్యమం చేసి 4 రోజుల్లోనే వారందరికీ కూడా తలా 25 లక్షల రూపాయలు చొప్పున వారందరికీ కాంపెన్సేషన్ ఇప్పించడం జరిగింది. 25 lakhs పర్ హెడ్, 2.5 కోట్ల రూపాయలని ఆ రోజు ఉన్నటువంటి ఈ 3 విభాగాలు, అటు కాంట్రాక్టర్ కొంత భాగం, సినీ పరిశ్రమకు సంబంధించిన యూనియన్స్ కొంత భాగం, అదేవిధంగా సినీ స్టూడియోకి సంబంధించిన ప్రొడ్యూసర్తో సహా కలుపుకొని వారందరూ కలిసి కొంత భాగం చొప్పున తలా 8 లక్షల చొప్పున వారికి ఇవ్వటం, దానిలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమేరకు మద్దతు ఇవ్వటం, ఇదంతా చేసిన తర్వాత తలా 25 లక్షల రూపాయలు ఇచ్చి వారందరికీ కూడా ఒక భరోసా కల్పించడం జరిగింది. రైట్. ఇక్కడ ఈ కేసులో మీరు భరోసా ఇచ్చారు సార్, వెల్ యాక్సెప్టెడ్. మీరు భారతీయ జనతా పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఎంతో కొంతమందికి గుంటూరు నుంచి ఒక తెలుగు బిడ్డ వెళ్ళి చాలామందికి జీవితాలు బాగు చేశాడు అని చెప్పుకునేదానికి మాకు గర్వంగా ఉంది సార్. కానీ ఏ ఏరియాలో అయితే ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇజ్రాయెల్ కానీ, పాలస్తీన్ కానీ, గాజా కానీ, ఈ మొత్తం ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ నుంచి అదే వలస కూలీల్ని పంపించి అక్కడ వాళ్ళని చావుకు దగ్గరకు పంపించినట్టు కాదా? ఇప్పుడు వలస కూలీలు ఎవరైతే వేరే దేశాలకు వెళ్తున్నారో ఆ కాంట్రాక్టర్ యాక్చువల్గా కాంట్రాక్టర్ సెస్ ఉంటుంది, కార్మికుల పేరు మీద బిల్డర్ సెస్, లేదా మామూలుగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కమర్షియల్ కాంప్లెక్స్లు అయితే, లేదు వేరే దేశానికి తీసుకెళ్తే ఆ రోడ్లకు సంబంధించిన సెస్ ఉంటుంది. ఆ సెస్ అంతా కూడా కట్టవలసినటువంటి బాధ్యత కార్మికుల తరఫున ఆ కాంట్రాక్టర్దే. వారు కొంత జమ చేస్తారు, వీరికి వచ్చేటటువంటి దినసరి వేతనాల నుంచి కూడా కొంత అక్కడ జమ కాబడుతుంది, కొంత భాగం కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. దీనిలో ఈ 3 కాంబినేషన్లో వారికి కొంత కాంపెన్సేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏదైనా సమస్య వస్తే. ఇది కాకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వారి కోసమే ప్రత్యేకంగా 2 లక్షల రూపాయలకి ఈ శ్రమ్ కార్డు, అందుకోసమే చెప్తా ఉన్నాము, ఈ శ్రమ్ కార్డు ఇంట్రడ్యూస్ కావించబడిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుడు ఏ ప్రపంచంలో ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా ఏదైనా సమస్య కనుక వస్తే, ఒక ఆథరైజ్డ్ కంపెనీలో కనుక పనిచేస్తూ ఉండి ఏదైనా ఇటువంటి సమస్య కనుక వస్తే ఖచ్చితంగా వారికి ఒక 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కింద వారందరికీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి. ఒక మీడియా వ్యక్తిగా అడుగుతున్నా సార్, ఇప్పుడు మేము చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో సార్, నేననే కాదు కొన్ని వందల మంది నాలాంటి ఉద్యోగస్తులకి ఒక రిప్రజెంటేషన్గా తీసుకొని సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ గారిని నేను అడుగుతున్నాను సార్, ఒకవేళ మాలాంటి వాళ్ళకి యూట్యూబ్లో పనిచేసే వాళ్ళకో లేకుంటే ఇతర ప్రైవేట్ మీడియా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఏమన్నా జరగరాంది జరిగితే, అనుకోని జరిగినా లేకుంటే ఇంకేమన్నా జరిగినా మాకు ఇచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్? మంచి క్వశ్చన్ వేశారు శ్రీకర్ గారు. ఇది మీకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా తెలియవలసినటువంటి అవసరం. ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేనటువంటి వారు ఉంటారో, అంటే టీచర్లు కావచ్చు, లేకపోతే బయట ఉన్న మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, నాన్ గవర్నమెంటల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ పిఎఫ్ కట్టుకునేటటువంటి నెలసరి జీతం తీసుకునేటువంటి ఉంటారో వారు కానటువంటి మిగతా అందరికీ కూడా, ఓకే, దట్ ఇంక్లూడ్స్ మీరు అన్నట్లుగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, టీవీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్లు కావచ్చు, టీవీ ఛానల్లో పనిచేసే ఎనీ టైప్ ఆఫ్ కార్మికులు కావచ్చు. ఇది ఒకటే కాదు, సినీ కార్మికులకు మాత్రమే కాదు, సినీ వీడియో టీవీ కార్మికులు మాత్రమే కాదు, వీరు కాకుండా ఒక గుడిలో పనిచేసేటటువంటి స్వీపర్ కావచ్చు, ఒక షాపులో పనిచేసేటటువంటి చిన్న కార్మికుడు కావచ్చు, ఒక పచారీ కొట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా రోడ్ల మీద ఊడ్చేటటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, వీరందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆ కవర్ ఉండాలి, ఒక ప్రొటెక్షన్ కవర్ ఏర్పరచాలి అనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసినటువంటిదే ఈ శ్రమ్ కార్డు. అదే చెప్తా ఉన్నాం, ఈ శ్రమ్ కార్డు ఎవరైతే తీసుకుంటారో, ఎవరికైతే పిఎఫ్ అప్లికబుల్ కాదో, ఎవరికైతే ఈఎస్ఐ లేదో, ఈ శ్రమ్ కార్డు తీసుకున్న తర్వాత
మీ అందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈఎస్ఐలో కానీ లేకపోతే పిఎఫ్ సంబంధించినటువంటి పిఎఫ్ అంటే ఏంటి, మీరు కట్టినా కట్టకపోయినా సరే మీరు ఈ ఈశ్వరం కార్డు తీసుకొని ఒక ఆథరైజ్డ్ కంపెనీ ఆథరైజ్డో లేకపోతే ఏదైనా ఒక షాప్లో పనిచేస్తే షాప్ ఓనర్ ఆథరైజేషన్ ఇవ్వాలా. ఎందుకంటే జిఎస్టీ కడతా ఉంటారు కాబట్టి ఒక ఆథరైజేషన్ నెంబర్ తోటి కనుక వరిస్తే వారందరికీ కూడా ఏ ప్రమాదం జరిగినప్పటికీ కూడా 2 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది అనార్గనైజ్డ్ సెక్టార్లో. ఆర్గనైజ్డ్ సెక్టర్ అయితే అందరికీ సంబంధించిన ఇన్సూరెన్స్ ఏముంటాయో ఈఎస్ఐ ఉంటుంది. ఇది కాకుండా మీరు ఏ ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్తే ఈ ఈశ్వరం కార్డుతోటి మీకు ఒక ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసేటువంటి ఎంప్లాయీకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో నయా పైసా తగ్గకుండా మీకు కూడా అదే సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ నేను హైదరాబాద్లో పనిచేస్తాను సార్. నేను వెళ్ళి మన ఎర్రగడ్డలో ఉండే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈశ్వరం కార్డు తీసుకుంటే ఖచ్చితంగా అవైలబుల్ ఉంది. ఓకే, రైట్ సార్. ఇది మీ శాఖకి సంబంధించినటువంటి కాబట్టి మీరు ఏం తడబడకుండా చెప్పేస్తున్నారు. నేను నవ్ ఐ కమ్ టు ద ట్రికీ పార్ట్. సార్ 4 పార్టీలు 2 ఫ్యామిలీలు, బీజేపీ అనేది నిజంగానే డెమోక్రసీని బిలీవ్ చేస్తుందా సార్? బీజేపీ మాత్రమే డెమోక్రసీని బిలీవ్ చేస్తూ ఉంది. ఓకే, కాబట్టి భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ లేకపోతే జాతీయ కార్యవర్గాలు కానీ మంత్రివర్గాలు కానీ ఈవెన్ ప్రధానమంత్రి కానీ ఈసారి చేసినటువంటి వ్యక్తి మరోసారి చేస్తారన్నటువంటి భరోసా ఏం లేదు. ఎంత అద్భుతంగా చేసినప్పటికీ కూడా ఆ టర్మ్ ఏదైతే ఉంటుందో స్టిపులేటెడ్ టర్మ్, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నుకున్న తర్వాత మాత్రమే ఉంటుంది. అందుకోసమే ఏ రాష్ట్రంలో మేము ఎన్నికలకు పోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మాకు ముఖ్యమంత్రి క్యాండిడేట్నో లేకపోతే ప్రధానమంత్రి క్యాండిడేట్నో ముందుగానే ప్రకటించేటటువంటి సంస్కృతి లేనటువంటి పార్టీ. మిగతా పార్టీలకి వారు ఎవరైతే దాని పార్టీ అధినేత ఉంటారో వారో వారి కుటుంబ సభ్యులో వారి పిల్లలో వాళ్ళకి సంబంధించినటువంటి మంది మాగుదులు ఉంటారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాస్వామ్యతంగా ఎన్నుకునేటటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ చూసుకుంటే మీకు పార్టీ స్థాపకులు ఎవరు, పార్టీలో దాని తర్వాత పరిణామాల్లో వారు ఎక్కడికి వచ్చారు, గతంలో అధ్యక్షులు చేసినటువంటి వారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, వారు జాతీయ కార్యవర్గ సభ్యులుగా మాత్రమే ఉంటారు. కొంతమంది జాతీయ కార్యవర్గ సభ్యులుగా కూడా ఉండరు, అధ్యక్షులు చేసినటువంటి వారు. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక అద్వానీ గారు లాంటి వారు ఉన్నారు. అద్వానీ గారు పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి. ఇవాళ జాతీయ కార్యవర్గం కూడా లేరు వారు. వారి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఒక మాజీ అధ్యక్షులుగా పార్టీకి సీనియర్ నాయకుడిగా వారికి ఇచ్చేటటువంటి గౌరవం లభిస్తుంది తప్పితే అందుకేనేమో కదా ఆయన పార్టీలో ఏ పవరు లేకుంటే ఏ ఓనర్షిప్ ఆయన ఉండదు. లేదు సార్, నేను అడిగేది ఏంటంటే ఏ పవరు ఏ ఓనర్షిప్ ఆయన క్లెయిమ్ చేయలేదు కాబట్టి మీరు ఆయనకు భారత రత్న ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు మన ఈటెల రాజేంద్ర గారి లెక్క ఆయన ఇదేంటి కార్ పార్టీకి నేను కూడా ఓనర్ అనగానే ఆయన బయటకు వెళ్ళదోసినట్టు ఇప్పుడు అద్వానీ గారు కూడా అదే మాట అని ఉంటే మీరు కూడా ఆయన అట్లా చేసేవాళ్ళు కదా. ఒకటి అట్లా అనేది కాదండి. ఇక్కడ ఒకటి ముఖ్యంగా భారతరత్న విషయంలో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అద్వానీ గారికి వారు పార్టీకి చేసినటువంటి సేవలు మాత్రమే కాదు, పార్టీకి సేవలు చేయడం అనేది పార్టీ కార్యకర్తగా వారు ధర్మంగా భావించారు, వారు పూర్తి న్యాయం చేశారు. కానీ ఈ దేశానికి చేసినటువంటి సేవ సుదీర్ఘకాలం వారు ఎంపీగా ఉండి అదేవిధంగా ఒక ఐడియాలజీతోటి దేశాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి. ఈ దేశానికి హోంశాఖ మంత్రిగా పనిచేశారు, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు, ఎన్నో పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేశారు. ఇది కాకుండా ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి గౌరవం ఏదైతే ఉందో అయోధ్య రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ఠ కోసం ఏదైతే పాటుపడ్డారో అది సాకారమైన సందర్భంగా వారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, ఈ ధర్మానికి చేసినటువంటి సేవల వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం తప్పితే ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మనందరం గర్వించాలి తప్పితే ఆ రకంగా ఆనందం తప్పితే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రమేయం ఏమాత్రం కూడా ఆ అవార్డు ఇప్పించడంలో లేదు. రైట్, ఇప్పుడు వస్తే సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి పురంధరేశ్వరి గారు సార్, ఇటు కాంగ్రెస్ నుంచి అంటే సెంట్రల్ పార్టీలు ముందుగా కౌంట్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు, కాంగ్రెస్ నుంచి షర్మిల గారు, వైసీపీ నుంచి చూసుకుంటే జగన్ గారు, టీడీపీ నుంచి చూసుకుంటే బాబు గారు. సార్ ఇది రాజకీయమా లేకుంటే కొంపలో కొంపటి ప్రోగ్రామా? మిగతా పార్టీలకు సంబంధించి నేను చెప్పలేను కానండి, వాళ్ళకైతే కొంపట్లానే ఉన్నాయేమో. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు వారి తండ్రి గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో ఏనాడు కూడా వారు యాక్టివ్గా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దాని తర్వాత కూడా వారి మరిది గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీని విభేదించి వారికి సంబంధించిన వేరే పార్టీలో వారు నచ్చినటువంటి పార్టీలో గతంలో పనిచేయడం జరిగింది. వారిని డైరెక్ట్గా హెడ్ టు హెడ్ కొల్యూజన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అవును, అటువంటి వ్యక్తులు పురంధరేశ్వరి గారు
ఒక బంధుత్వంతోటో లేకపోతే వారికి ఉన్నటువంటి అవకాశాన్నో వేరే రకంగా స్వార్థం కోసం వినియోగించుకోకుండా పార్టీ కోసం ఒక సిద్ధాంతం కోసం పనిచేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సుమారుగా 7.5-8 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా వారి యొక్క అవసరం ఉంది అని గ్రహించినటువంటి పార్టీ వారికి అవకాశం ఇచ్చింది తప్పితే అదేదో చంద్రబాబు నాయుడు గారి బంధుత్వం ఉన్నంత మాత్రానో లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బంధుత్వం ఉన్నంత మాత్రాన చేసినటువంటి పరిస్థితి కాదు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఆవిడ చేరిన దగ్గర నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా పనిచేశారు, మహిళా మోర్చాకి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే ఇంకొక పార్టీ వారికి బంధుత్వం ఉన్నటువంటి పార్టీ కదా అని చెప్పి ఎక్కడ కూడా వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. వారు పూర్తిగా నిబద్ధతతోటి భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వారికి అవకాశం ఇచ్చింది తప్పితే మిగతా వాళ్ళలాగా మిగతా పార్టీలలాగా వాళ్ళ తండ్రులు వాళ్ళ కొడుకులు లేకపోతే వాళ్ళ కూతుర్లు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరినీ తెచ్చుకొని తిప్పుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. సార్ రైట్ సార్, ఐ యాక్సెప్టెడ్. భారతీయ జనతా పార్టీ అసలు కడిగిన పాలు ముత్యం అని అనుకుందాం. జగన్ గారి మీద ఎందుకు సార్ మీకు అంత అమితమైన ప్రేమ? బీజేపీకి, మీకు పర్సనల్గా కాదు, బీజేపీకి ఏముంది, ఎక్కడ ఉంది, ఏ విషయంలో ఉంది? ఏ విషయంలోనో నేను చెప్తాను సార్. సార్ ఇప్పుడు నాకు మా ఏరియా సీఏ తెలుసు అని అంటేనే అసలు నాకుండే అంత సెక్యూర్ ఫీలింగ్ ఇంకోటి ఉండదు. ఏమైనా మా సీఏ గారు చూసుకుంటారా అని. అలాంటిది ఒక ఎంపీ గారు రఘురామకృష్ణంరాజు గారు, ఆయన ఫ్రెండ్స్ అంతా ఎవరు సార్ చూసుకుంటే హోమ్ మినిస్టర్లు, డిఫెన్స్ మినిస్టర్లు, ఆర్థిక మంత్రులు, మినిస్టర్లే, ఫ్రెండ్స్ అంతా కూడా మినిస్టర్లే ఆయనకి. అలాంటిది ఆయన్ని తీసుకెళ్ళి కొట్టించి ఇదే గుంటూరు మెడికల్ హాస్పిటల్లో మీకు తెలియదు ఏం లేదు సార్, నేను చాలా అల్పుండి మీకు ఇవన్నీ చెప్పడానికి. ఒక ఎంపీ పైన ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందా అని కొంచెం అయినా ఆలోచించవచ్చు కదా సార్. ఆలోచించింది కాబట్టే ఆ విషయాన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండించింది. దాని మీద పెద్ద ఎత్తున మేమందరం కూడా మీడియా ముఖంగా అందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. దీని మీద అమిత్ షా గారు కూడా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఈ చేసినటువంటి పని చాలా తప్పుడు పని అని చెప్పి యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. ఎటువంటి అతని పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల మాకు ఆపేక్ష లేదు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి మీద కనుక మాకు ఏమాత్రం ప్రేమ ఉంటే మా దానిలో ఎన్డీఏలో ఆయన కూడా ఆహ్వానించి ఉండేవాళ్ళమే. ఎక్కడ కూడా ఎన్డీఏలోకి ఆయన ఆహ్వానించినటువంటి దాఖలాలు లేవు. ఆయన దగ్గరగా ఉన్నారని మీడియానో మరొక వ్యక్తియో మరొక పార్టీయో చెప్పాలి తప్పితే ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వంగా ఆయనకి అనుకూలమైనటువంటి పరిస్థితితో ఆయనకు అనుకూలమైనటువంటి పరిణామాలు ఎక్కడా జరగలేదు. ఎవరు కూడా సమర్థించలేదు కూడా దాన్ని. రైట్ సార్, మీరు ఈ మాట అంటున్నారు సార్, నా దగ్గర ప్రాక్టికల్ ప్రూఫ్స్ అండ్ స్టాట్స్తో మాట్లాడే వ్యక్తిని నేను. మమతా బెనర్జీ గారు సార్, మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఆవిడ అల్లుడు ఉన్నాడు అభిషేక్ బెనర్జీ, అతన్ని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ. ఓకే రైట్, రాజకీయంగా డెఫినెట్గా టార్గెట్ చేస్తాం, చేయొచ్చు సార్, తప్పులేదు. రాజకీయంగా మీరు ఏమైనా చేయొచ్చు, తప్పులేదు నేను అనేది. అటు నితీష్ కుమార్ని టార్గెట్ చేశారు, మీ సైడ్ తెచ్చుకున్నారు. హమేషాకి వెళ్ళి దర్వాజే బంద్ హోగే అని చెప్పి హమేషాకి వెళ్ళి మళ్ళీ తెరిచారు నితీష్ కుమార్కి. అలానే మీకు అపోజిషన్లో ఇప్పుడు ఉద్ధవ్ శివసేన ఉంది, దాన్ని తొక్కేశారు, ఎన్సీపీని తొక్కేశారు. జగన్ గారు ఒక్కరిని మీకు ఎందుకు అంత? దీనిలో ఏంటంటే మీరు ఒక విషయాన్ని దీనిలో అంతర్లీనంగా ఒక విషయాన్ని చూడాలి. భారతీయ జనతా పార్టీ ఎవరిని తొక్కేలా వారు చేసినటువంటి తప్పుడు పనుల వల్ల, మీరు చెప్పినటువంటి శివసేన కావచ్చు, మీరు చెప్పినటువంటి నితీష్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళు చేసిన తప్పుడు నిర్ణయం, ఆ రోజు తీసుకున్నటువంటి ఒక తప్పుడు పొరపాటు నిర్ణయమో తప్పుడు నిర్ణయం ఏదైనా కానివ్వండి వల్ల అవినీతి పార్టీతోటి అంటగాగి వారు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిణామంలో భాగంగా వాళ్ళ లల్లు ప్రసాద్ యాదవ్ గారి కొడుకు మీద ఉన్నటువంటి కేసులు, లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ గారి మీద ఉన్నటువంటి కేసుల వల్ల వాళ్ళ ప్రభుత్వం ఇబ్బంది పాలైంది. ఆయనకి కొంత సమయం గడిచిన తర్వాత కానీ అర్థమైంది ఏమిటంటే వీళ్ళతోటి ఉండటం వల్ల, ఇటువంటి నాయకులతో ఉండటం వల్ల ఉన్నటువంటి ఇమేజ్ పోవటమే కాదు, రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలు కూడా తిరస్కరణ చేసేటటువంటి అవకాశం ఉందని గ్రహించిన తర్వాత ఆయనంతలోకి ఆయనగా వచ్చారు తప్పితే దానిలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ రమ్మని ఆహ్వానించింది లేదు. వారు వస్తానన్నప్పుడు వారి పరిపాలన దక్షత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, వారిలో సమర్థత ఉంది కాబట్టి, అది తప్పుదోవ పట్టకుండా వారు భారతీయ జనతా పార్టీతో కలుస్తూ ఉన్నారు కాబట్టి, మా ఐడియాలజీకి దగ్గరగా వచ్చారు కాబట్టి వారిని కలుపుకోవటం తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో సంబంధిస్తే మనం చిట్స్, శారదా చిట్సా కుంభకోణం జరిగింది, భారీ ఎత్తున జరిగింది. ఆ కుంభకోణానికి సంబంధించింది ప్రజలందరూ కూడా ఆవిడని తిరస్కరించారు. సార్ ఒక్క నిమిషం,
చిట్స్ సార్ అధికారం వచ్చాక ఎవరు పతివ్రతలు కాదు సార్. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆయన ఎటువంటి భయం కూడా లేదు. అధికారం వస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పతివ్రత. మీరు ఆ మాట చెప్పచ్చు సార్, మీకు ఆ హక్కు ఉంది, నేను కాదు. ఎక్కడ కూడా ఇవాళ వరకు నరేంద్ర మోదీ గారి మీద కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద కానీ ఒక చిన్న ఆరోపణ కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. రైట్ సార్, యాక్సెప్టెడ్. నేను అనేది ఏంటంటే పోస్ట్ బెంగాల్ వైలెన్స్ మీకు తెలిసే ఉంటుంది. ఎంతోమంది ఆడకూతుర్ని, మీ కాషాయ జెండా కట్టుకొని తిరిగిన ఆడకూతుర్ని మానభంగం చేసి మరి ఎంతో పాశవికంగా అసలు వర్ణాతీతంగా మర్డర్లు అనేవి జరిగినాయి. అప్పుడు అమిత్ షా గారు పెద్దగా ఏం చేయలేదు. ఇక్కడ ఏపీలో మనం పుట్టి పెరిగిన ప్రాంతంలోనే పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ అనేవి మనం చూసాం. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఎక్కడ ఎలక్షన్ చేపిస్తాడో అక్కడ పోస్ట్ ఎలక్షన్స్ వైలెన్స్ అనేది 100కి 100% జరుగుతుంది. ఇలాంటి నేరస్తుల్ని కానివ్వండి, ఇలాంటి పోస్ట్ ఎలక్షన్స్ వైలెన్స్ని కానీ అటు ఈసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టులు కానివ్వండి ఎందుకు చూస్తా మౌనంగా ఉంటున్నారు? మీకు ఒక్క విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాను. వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు, వెస్ట్ బెంగాల్లో మీరు చెప్పినటువంటి పోస్ట్ ఎలక్షన్స్ జరిగినటువంటి పరిణామాలకి సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారు వారు అక్కడ పరిశీలించడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు, ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి కార్యకర్తలు ఆ రోజున నడ్డా గారి కారు మీద రాళ్ల దాడి చేసి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయినటువంటి దాన్ని కూడా పగలగొట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరినీ తప్పించి నడ్డా గారిని అక్కడి నుంచి తీసుకొస్తే, అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, జాతీయ అధ్యక్షులు కానీ, ఆ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరు కూడా తగ్గకుండా 3 రోజుల పాటు అదే ప్రాంతంలో ధర్నా చేసి వారందరి మీద కూడా కేసులు బుక్ అయ్యే విధంగా ఫైట్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే అమరావతి రైతుల మీద జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడికి సంబంధించి వారు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి పని చేసిందో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సామాన్య కార్యకర్త వరకు కూడా మేము అందరం ఉద్యమించి వారి తరఫున నిలబడి అక్కడ పోరాటం చేశాం. కేవలం రాజధాని కోసం మాత్రమే కాదు, అక్కడ ప్రజల మీద జరిగినటువంటి దాడి వల్ల, వారు పడినటువంటి బాధల వల్ల మేము తెలుసుకున్న తర్వాత అందరం కలిసి వెళ్ళి అక్కడ వారి తరఫున భారీ ఎత్తున ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం మీద కూడా కోర్టుల్లో కేసులు వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రైట్ సార్, మీరు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చేసినటువంటి కృషి గురించి మాట్లాడారు. అయితే ప్రజల్లో కొంతమందిలో ఉన్న భావన ఏంటంటే ఎందుకో వాళ్ళకు కూడా తెలియదు, కానీ నన్ను జర్నలిస్ట్గా వాళ్ళు కామన్గా నన్ను అడిగేది ఏంటంటే తెలంగాణ ఏపీతో కంపేర్ చేస్తే భారతీయ జనతా పార్టీకి కొంచెం ప్రేమ తెలంగాణ మీద ఎక్కువ ఉంది, ఆంధ్ర మీద కొంచెం సవితి చూపు అని అంటారు. ఎందుకయ్యా అని అంటే ఇప్పుడు అక్కడ తెలంగాణ పార్టీకి అంటారా ప్రభుత్వానికి అంటారా? సార్ పార్టీకి. సార్ పార్టీకి నేను ఎందుకని అంటే ప్రభుత్వం అనేది తెలంగాణలో ఇప్పటి వరకు మీ ప్రభుత్వం లేదు అంటే తెలంగాణ కేంద్ర ప్రభుత్వమా కేంద్ర పార్టీ సార్ పార్టీ. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణకి అధ్యక్షుల్ని మార్చినప్పుడు తెలంగాణకి ఏపీకి ఇక్కడ సోమవీర్రాజు గారిని ఇచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు తీసేసి అక్కడ బండి సంజయ్ గారిని ఇచ్చారు. బండి సంజయ్ గారి గ్రాఫ్ లేకుంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన సాధించినట్టు విజయాలు ఆ టీఎస్పీఎస్సీ దగ్గర నుంచి ఆయన చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఏపీలో చూసుకుంటే అసలు ఏం జరిగింది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మారి మళ్ళీ పురంధేశ్వరి గారు వచ్చేంత వరకు అసలు ఏం చేసింది ఏపీ బీజేపీ అంటే ఎవరి దగ్గర సమాధానం లేవు. మేబీ మీరు చెప్పచ్చు పార్టీ మెంబర్గా, ప్రజల దగ్గర అయితే లేదు. మనం చూస్తే ఏదైతే మీరు అన్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడిగా నిష్క్రమించిన తర్వాత, అంటే వారి యొక్క టర్మ్ పూర్తి అయిపోయిన తర్వాత సహజంగా 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షులు మాకు మారుతారు. ఆ పరిణామంలో మారి మాకు సీనియర్ నాయకుడైనటువంటి సోమవీర్రాజు గారు అధ్యక్షుడయ్యాడు. వారు అధ్యక్షుడు అయిన తర్వాత వారు అధ్యక్షుడు అయ్యే టైంకి కరోనా లాక్డౌన్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2020లో వారు అధ్యక్షుడయ్యారు. సుమారుగా 1.5 సంవత్సరం పాటు వారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కరోనా సమయం అంతా పోయింది. ఆల్మోస్ట్ 2022 అంటే 2021 ఎండింగ్ నాటికి కరోనా తీసివేయడం జరిగింది. కరెక్ట్. ఆ సమయం నుంచి చూసుకున్నట్టయితే అమరావతి ఉద్యమాన్ని నిర్మించింది, దానిలో భాగమైనటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన దాని మీద, అదేవిధంగా ఉచిత ఇసుక ఏదైతే ఇస్తూ ఉన్నారో భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి బాధల గురించి భారీ ఎత్తున విజయవాడలో సభ పెట్టినటువంటి పార్టీ ఆ రోజున సోమవీర్రాజు గారి అధ్యక్షతన జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ. దాని తర్వాత ఉన్నటువంటి లిక్కర్ దాని మీద
ఇనిషియేషన్ చేసినటువంటి వ్యక్తి సోమవీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ రకంగా ఎన్నో వారికి ఉన్నటువంటి అతి తక్కువ సమయం ఏదైతే ఉందో ఆ సమయం అంతా కూడా వీలైనంత వరకు నిరంతరం కూడా ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని చేస్తూ మరో పక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో ఏమీ చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ రోజు ఉన్నటువంటి కరోనా అయిపోయి కొత్తగా ప్రజలందరూ కూడా మరలా రికవర్ అవుతున్నటువంటి పరిస్థితుల రీత్యా కొన్ని ఉద్యమాలు తీవ్ర స్థాయిలో నిర్మించినటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితిలో కొంత వెనుకబాటు జరిగిందే తప్పితే ఎక్కడా కూడా వెనక్కిపోయింది లేదు. కానీ ఎప్పుడైతే పురంధరేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా అయ్యారో అయిన తదుపరి ఇమీడియట్గా మొదలుపెట్టింది లిక్కర్ మీద మేము మొదలుపెట్టాం. లిక్కర్ మీద భారీ ఎత్తున చేశాం. పంచాయతీరాజ్ నిధులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో 8,848 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తే వాటన్నిటి మీద కూడా కమిటీ వేయించి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ఇక్కడికి రాష్ట్రానికి పిలిపించి దాని మీద రిపోర్టు తీసుకొని వీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రకంగా జరిగిందని ఒక రిపోర్ట్ తీసుకొని రాబోయేటటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతే రావాలో అవన్నీ ఆపించి పాత నిధులను కక్కించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ట్రోప్ ఛార్జెస్ అనే పేరుతోటి వీళ్ళు ఏదైతే మోసం చేస్తూ ఉన్నారో వాటన్నిటి మీద ఉద్యమం నిర్మించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రకంగా నిరంతరం కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రతి సమస్య పట్ల స్పందించి త్వరితగతిన ఉద్యమాన్ని తీసుకెళ్లి ప్రజల మధ్యలోకి వెళ్ళినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎప్పుడూ కూడా గ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఏ రోజు కూడా మేము అటువంటి అవకాశం వల్ల సైమల్టేనియస్గా పార్టీ నిర్మాణం కూడా చూసుకున్నట్టయితే మనం కనుక ఉప ఎన్నికల్లో గతంలో కనుక చూస్తే భారతీయ జనతా పార్టీకి 2019లో మాకు వచ్చినటువంటి ఓటు బ్యాంకు కేవలం <1%. అవును, 0.8. ఆ స్థితి నుంచి బద్వేలు ఉప ఎన్నిక కానివ్వండి, తిరుపతి ఉప ఎన్నిక కానివ్వండి, లేకపోతే మనకు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరులో జరిగినటువంటి ఉప ఎన్నిక కానివ్వండి, వీటన్నిటిలోనూ కూడా భారతీయ జనతా పార్టీ సుమారుగా 10% కంటే పైన ఓట్లు వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఉద్యమం రూపేణ చేస్తుంది కాక పార్టీ నిర్మాణం చేస్తూ ప్రజల యొక్క మనసులు కూడా చూరకుంటా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్ సార్, లాస్ట్ 2 అంశాలు మాట్లాడుకుందాం, ఇంకా తర్వాత వేరే టాపిక్లోకి వెళ్దాం సార్. మీరు ఇప్పుడు తిరుపతి ఎన్నికలు అన్నారు. తిరుపతి ఎన్నికలు జరిగినప్పుడు స్వయాన బీజేపీ అభ్యర్థి గారే ప్రతి ఛానల్ లైవ్ ముందు అక్కడ బస్సులో జరిగినటువంటి టాలెంట్ ప్రదర్శన దగ్గర నుంచి దొంగోట్ల దగ్గర నుంచి మొత్తం చెప్పారు. కానీ ఈసీ ఇప్పటికీ సైలెంట్గా ఉంది సార్. ఇప్పుడే సస్పెండ్ చేసింది కదా. ఓకే, ఎలక్షన్ కమిషను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని గతంలోనే సస్పెండ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక 4 ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐ క్యాడర్ వ్యక్తి, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ని, ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ని, 2-3 డిఎస్పీ అండ్ అబోవ్ క్యాడర్ వాళ్ళని, వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుంటుంది, ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీకి మేము దాని మీద కామెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మేమేమనుకుంటున్నామంటే వారికి ఉన్నటువంటి సమయాభావం వల్ల కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నిక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వారు దానిలో బిజీగా ఉండటం వల్ల కేంద్ర ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత అందులోనూ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా కూడా రిపోర్ట్స్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ పంపించడంలో జరిగినటువంటి కొంత డిలే కావచ్చు, ఏదైనా కానీ చివరికి 2 సంవత్సరాల సమయం పట్టినప్పటికీ కూడా న్యాయం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజులకు కూడా ఒక హెచ్చరిక. చాలా సుస్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం మేము అనుకుంటున్నటువంటిది ఏంటంటే రాబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో 2024లో కనుక ఈ అరాచక ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వీరు కనుక అవినీతికి వీళ్ళ మాటలు నమ్మి కనుక అధికారులు ఎవరైనా కనుక అవినీతికి పాల్పడి ఇటువంటి దొంగ ఓట్లు కానీ దొంగ పనులు కానీ చేస్తే ఖచ్చితంగా 24 తర్వాత అయినా సరే వారికి 100% కఠిన శిక్ష పడుతుంది. అది తెలియజేయడం కోసమే వార్నింగ్ లాగా వీళ్ళు పంపించారని మేము భావిస్తూ ఉన్నాం. రైట్, ఇంకో ప్రశ్న సార్. పురంధేశ్వరి గారు ఎన్నికైన దగ్గర నుంచి మద్యం పైన ఉక్కుపాదం మోపారని మీరు అంటున్నారు. యాక్సెప్టెడ్ సార్, నేను అస్సలు కాదన్ను. ఆవిడ మాట్లాడినంత బలంగా మద్యపాన నిషేధం గురించి బీజేపీలో ఏ మహిళ కూడా నాకు తెలిసిన మహిళా లీడర్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఐ యాక్సెప్ట్ ఇట్ సార్, వెరీ గుడ్ ఇనిషియేట్ డన్ బై బీజేపీ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ అది మందో స్పిరిట్టో నాట్ సారాయో ఏందో తెలియదు, బాటిల్ మట్టుకు అమ్మేస్తున్నారు. మీరు మహేష్ బాబు గారిది ఆగుడు సినిమా చూసినా లేకుంటే మొన్న వచ్చిన గుంటూరు కారం చూసినా అరే ఈ బాటిల్ మాత్రమే ఫారెన్ రా, లోపల సరుకు లోకల్ రా అని అంటుంటాడు మహేష్ బాబు. 2 సినిమాల్లో అన్నారు. మీరు కూడా గుంటూరే కాబట్టి మీకు ఆ పోలికి ఇచ్చాను నేను. మీరు ఢిల్లీలో కూడా చూసుకున్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అదైతే అసలు మిట్ట మధ్యాహ్నం కళ్ళ ముందు జరిగింది. ఓ క్వార్టర్ కొంటే ఇంకో క్వార్టర్ ఫ్రీ. ఏపీ వాళ్ళు తింటే గుండెకి చెప్తారు. ఓ ఫుల్ కొంటే ఇంకో ఫుల్ ఫ్రీ, 4 ఫుల్ కొంటే ఓ బ్యాగ్ ఫ్రీ. ఇట్లా
రకరకాల ఆఫర్లు ఇచ్చేసి వివిధ రాష్ట్రాల నాయకులు ఖండాలుగా దాన్ని ఖండించారు. ఇదంతా జరుగుతుంటే మీరు ఎందుకు సార్ బీజేపీ చూస్తూ ఉన్నారు ఇన్ని దారుణాలు? బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం అయితే బీజేపీ ప్రభుత్వం పరంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. సార్ ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఉంటారు సార్. ప్రధానమంత్రి గారు ఉన్నా కూడా ఆ లిక్కర్ కానీ ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సర్టెన్ సెక్యూరిటీ ఇష్యూస్ అవి తప్పితే మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. మనం ఉన్నది ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వ పరంగా ఏమీ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. కానీ వారు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి అవన్నీ కూడా ఈడీ కేసెస్ ఫైల్ చేసి ఇవాళ కూడా దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఒక్క దోషి కూడా దానిలోంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఇది మనకి జరుగుతున్నటువంటి గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే ఒక సీరియల్గా జరుగుతున్నటువంటి వాటిలో ఎవరైతే తప్పిదానాలు చేశారో వారందరూ కూడా అరెస్ట్ కాబడతా ఉన్నారు. వారందరినీ కూడా తగిన శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. అవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించింది చూస్తే బీజేపీ పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తూ ఆ ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళు చేసినటువంటి అరాచకాన్ని తెలియజేస్తూ ఆ సారా కావచ్చు లేకపోతే వారు చేస్తున్నటువంటి స్పిరిట్ అమ్ముతూ దాన్ని మంచి మంచి బ్రాండ్ల పేర్లతో బూమ్ బూమ్ అంటారు, లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇటువంటి పేర్లు పెడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉందన్న విషయం మా అందరికి కూడా స్పష్టంగా తెలుసు. కాబట్టే ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాం. ప్రజలు కూడా దాన్ని అందరూ కూడా స్వాగతించారు. భారతీయ జనతా పార్టీ కేవలం లిక్కర్ స్కామ్ మీద లేదా లిక్కర్ సంబంధించిన ఇష్యూస్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధాన అంశాలు ప్రతి దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజలతోటి మమేకమై ఇవాళ పోరాటం చేస్తూ ఉందంటే మిగతా పార్టీలకి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉందంటే కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చేసేటువంటి చొరవే. సార్ కమింగ్ టు మీ గురించి, మీ రాజకీయాల గురించి, రాష్ట్ర దేశ రాజకీయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. మీ పర్సనల్ రాజకీయాల గురించి చూస్తే మీరు గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు, కన్వీనర్గా ఉన్నారు, చాలా పదవులు అనేవి మీరు గుంటూరు వెస్ట్ నుంచి చూశారు. ఒకవేళ జేపీ గారికి సీట్ వచ్చి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జేపీ గారు గుంటూరు వెస్ట్ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి? ముందు భారతీయ జనతా పార్టీకి అటువంటి అవకాశం కనుక కల్పిస్తే నా పార్టీకి నన్ను నమ్మి నన్ను కనుక గెలిపించేటటువంటి ప్రజలకి ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నా పార్టీ కానీ తలదింపులు లేకుండా నేను ప్రవర్తించగలను. ఎవరు తల వంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజు చెప్పినా నా గుంటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా ఎమ్మెల్యే ఫలానా అని చెప్పుకునేటటువంటి గర్వంగా చెప్పేటటువంటి పరిస్థితి నేను ఎప్పుడు కూడా కల్పిస్తాను. ఓకే, ఇంతకంటే ఇంక చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను భావించట్లా. రైట్, వాళ్ళందరూ గర్వకారమైనటువంటి పనే చేస్తా. ఎందుకని అడుగుతున్నా అంటే సార్ మిమ్మల్ని, మీరు సెంట్రల్ లేబర్ బోర్డు చూశారు, ఇలా ఎన్నో ప్రశ్నలు అంటే ప్రజలకి, అంటే మీరు లేబర్ బోర్డు అనేది వెనకాల ఉంటుంది, ప్రైమ్ ఫేస్లు వేరే కనిపిస్తుంటే మీరు చేసినటువంటి సేవలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నాలాంటి వాడైనా వెనకాల చెప్పకుండా రీసెర్చ్ చేస్తే కానీ మాకు కూడా తెలియదు. అలాంటిది మీరు చేయగలిగినటువంటి పనులు కానీ, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, వివిధ రాష్ట్రాల్లో మీరు చూసినటువంటి పరిస్థితులు కానీ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మన గుంటూరు నగరానికి కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా నేను ఇటీవల కాలంలో పాదయాత్ర చేశాను. అవును, సుమారుగా 20-25 రోజుల పాటు గడప గడపకి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలని తీసుకువెళ్తూ వారందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఏం చేశారు, మన రాష్ట్రానికి ఏం చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారు, ఎందుకని నరేంద్ర మోదీ గారిని మనందరం కూడా వారి వెనకాల నిలబడాలి అనే ఉద్దేశంతో వారి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే ప్రజలు వారి యొక్క ఆవేదనను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు ఆ కృతజ్ఞతను తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టారు. నేను చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశం సాగునీరు. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా త్రాగేదానికి శుభ్రమైనటువంటి నీరు వచ్చేటటువంటి పరిస్థితి కాదు. డ్రైనేజీల పూడికలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద గుంటూరు నగరానికి 584 కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని పక్కదోవ పట్టించి స్టిక్కర్ ప్రభుత్వం మోసం చేసి మోసపు మాటలతోటి ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ అంతా ఎక్కడ చూసినా కూడా ఓపెన్ నాలాలు. నేను నా పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా లైవ్ ద్వారా
టీవీ ఛానల్స్ కానీ ప్రజలకు కానీ తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా వీళ్ళు చేసినటువంటి తప్పిదానాలని తెలియజేశాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి త్రాగునీరు అయితే, 2 డ్రైనేజ్ సంబంధించిన విషయాలైతే, 3 దోమల బెడద, కుక్కల కాట్లు. ఎక్కడైనా చూడండి డ్రైనేజీలు ఈ రకంగా ఉండటం వల్ల మొత్తం దోమల బెడద. గుంటూరు నగరం అంతా దోమలమయమైపోయింది. ఎక్కడ చూసినా వీధి కుక్కలు ప్రజలందరూ కూడా కరుస్తూ ఉన్నాయి. ఏ రోడ్లోకి పోయినా కూడా గుంటలు పట్టినటువంటి రోడ్డు, ఎక్కడ చూసినా గార్బేజ్. గ్రీన్ గుంటూరుగా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నిధులు ఇస్తూ ఉంటే గార్బేజ్ గుంటూరుగా మార్చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఒక శుభ్రమైనటువంటి నగరాన్ని నిర్మించాలని చూస్తే ఇదంతా కూడా డ్రైనేజ్ నగరంగా మార్చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నిన్నగాక మొన్న మనం చూసినట్టయితే మేము సుమారుగా 2 నెలల క్రితం భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ గుంటూరు నగరంలో ఉద్యమం చేసి మేయర్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలను తెలియజేస్తూ త్రాగునీరు ఏదైతే ఉందో అవన్నీ ప్యాకెట్ల రూపేణా అక్కడ పట్టి తీసుకెళ్ళి వారికి చూపించాం. ఓకే, మేము భారీ ఎత్తున ఉద్యమం రూపేణ వెళ్ళి అక్కడ చూపించాం. గేట్ల దగ్గర మమ్మల్ని అత్యంత అవమానకరంగా ఆపినప్పటికీ కూడా ప్రజల కోసం పోరాడుతున్న ఆలోచనతోటి వారు ఎండలో 3 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెడితే కూడా 3 గంటల తర్వాత వెళ్ళి ఆ కమిషనర్ని కలిసి, మేయర్ని కలిసి ఆ త్రాగునీరు ప్యాకెట్లో మురికి పట్టినటువంటి నీరు, డ్రైనేజ్లో ఉన్నటువంటి నీరు తాగే నీరుగా పంపిస్తున్నారని చెప్పి తెలియజేసి దీనివల్ల ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని మేము తెలియజేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కానీ, ఇక్కడ ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ గారు కానీ, ఈ మేయర్ కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా దీని మీద స్పందించలేదు. ఇవాళ 4 రోజుల క్రితం మనం చూస్తే 2 వ్యక్తులు అక్కడ చనిపోవడం జరిగింది. అదే త్రాగునీరు తాగి డయేరియాతో చనిపోయారని స్వయంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్ధారించారు. ఇవాళ సుమారుగా 40-45 మంది రోగులు ఇవాళ దాంతో డయేరియా బారిన పడి ఆ నీరు తాగటం వల్ల వారందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అందుకోసమే చెబుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని ముందుగానే 2 నెలల ముందుగానే ఏ పార్టీ కూడా చూపించలేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే చూపించింది. తీసుకెళ్ళి మేము ఏదైతే చెప్పామో ఇవాళ అదే జరిగింది కూడా ఇక్కడ. రైట్ సార్, మీరు ఈ డయేరియాలు, పందికుక్కులు డ్రైనేజీల్లో తిరిగాయి, లేకుంటే కుక్క కాట్లు ఇవి చెప్తున్నారు సార్. మీకు గుర్తుండే ఉంటుంది కొద్ది నెలల క్రితమే గుంటూరు మెడికల్ హాస్పిటల్లో పందికుక్కల కాటికి పసి కందు మృతి అని కూడా మనం చదివాం. చనిపోయింది. చాలా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అపరిశుభ్రంగా చాలా దారుణంగా ఉన్నటువంటి దుస్థితి. ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, ఏ వీధిలోకి పోయినా, ఏ ప్రాంతంలోకి పోయినా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారిని కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, వారికి సంబంధించిన ఏ హామీ అయితే ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఇచ్చారో ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఈ పారిశుద్ధ కార్మికులను కూడా గాలికి వదిలేసి గాల్లో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా చేయవలసినటువంటి పనిని పక్కన పారేసి వారందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే సుమారుగా 10-15 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మినిమం స్పందన కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే కూడా ఎక్కడ మీరు ఏ సందులోకి వస్తున్నా కూడా నాతో పాటు వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఏ ప్రాంతంలోనూ కూడా శుభ్రత లేదు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పిహెచ్సిలు కావచ్చు, ఎక్కడా కూడా శుభ్రం లేదు. ఏ ఇంటి ముందు వెళ్ళినా కూడా చెత్త మీద పన్నేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి అని ప్రజలు భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం పన్ను వేసిన తర్వాత అయినా సరే ఆ ప్రాంతం శుభ్రంగా పెడదాం, ఆ ప్రాంతంలో రోడ్లు వేద్దాం, ఆ ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు ఇద్దాం, ఆ ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ పూడికలు తీసివేసి చేద్దాం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏమన్నాయో పరిశుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద వచ్చిన నిధులను ఉపయోగించుకుందాం. ఇటువంటి ఆలోచనే లేనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అందుకోసమే చెప్తా ఉన్నాను, మీరందరూ తలెత్తుకునే విధంగా ఏ రకంగా అయితే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయో ఆ నిధులన్నీ కూడా గుంటూరు నగరానికి సంపూర్ణంగా పూర్తిగా ఉపయోగించేదానికి పూర్తి బాధ్యతగా తీసుకొని చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. సార్, మీరు నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అడిగాను, సార్ అయోధ్యలో రామ మందిరం అనేది ఓపెనింగ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అని. నేను అడిగిన రీజన్ ఏంటంటే సార్, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పుకోవాలంటే సార్ ఎంతో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి మందిరాలు, శిల్పకళ ఉన్నటువంటి భూమి ఇది. అలాంటి ఈ భూమిలో రాములవారి విగ్రహం శిరోఛేదనానికి గురవుతుంది. అలానే అంతర్వేదిలో రథాలు తగలబడిపోతాయి. తగలబెట్టింది ఎవడరా అంటే మతిస్థిమితం లేనివాడు,
విగ్రహాలు ఎవడు పగలగొట్టాడరా, లేకుంటే స్వాముల వారి విగ్రహాలకి మలాన్ని ఎవడు పూసాడరా అంటే వాడికి ఇంగిత జ్ఞానం లేదు. ఇలాంటి దరిద్రాలు చూడటం ఎప్పుడు తగ్గుతుంది సార్ ఈ రాష్ట్రంలో? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పుడు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ కానీ మిగతా విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం మేము చెబుతా ఉన్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఉంటే కనుక ఇటువంటి పనులు చేసేటటువంటి అవకాశమే లేదు. హిందువులందరికీ కూడా భరోసాగా ఉంటాం, ఈ ధర్మానికి భరోసాగా ఉంటాం. కేవలం హిందువులు భారతదేశ ధర్మం మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా అండగా నిలబడాలి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుందని చెప్పి పదే పదే ప్రజలకు చెబుతున్న కారణమే అది. సార్, అపీస్మెంట్ పాలిటిక్స్ని బీజేపీ నమ్ముతుందా నమ్మదా? ఎవరిని కూడా పొగడతామో తిడతామో చేసేటటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఏనాడు కూడా లేదు. ఎప్పుడు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఈవెన్ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి గారు కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఎన్నికలప్పుడు తప్పితే మిగతా అప్పుడంతా కూడా ఈ దేశ అభివృద్ధి, ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్తానికి కావాల్సినటువంటి ప్రణాళిక మనం ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో 2047 నాటికి ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయి దేశంగా, ఇవాళ ఆల్రెడీ మనం కనుక చూస్తే 2014 కంటే ముందు చూసుకున్నట్లయితే 2014లో భారతదేశం యొక్క పరిస్థితి 18వ స్థానంలో ఉన్నాం ఆర్థికంగా పెద్ద దేశాల్లో. ఇవాళ 4వ స్థానం దాకా ఎగబాక్యాం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకొక సంవత్సరంలోపే మనం 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే గత వైభవాన్ని గుర్తు తెచ్చే విధంగా, విశ్వగురువుగా, ఆర్థికంగా అతిపెద్ద దేశంగా అవతరించే విధంగా ఇవాళ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. రైట్. అపీస్మెంట్ గురించి నేను ఎందుకు అడిగాను, నేను చెప్తా ఉన్నాను. అందుకోసమే ఎక్కడ కూడా దేన్ని మేము వాటి గురించి ఆలోచన చేయం, ఎవరిని పొగడేది లేదు, ఎవరిని తెగడేది లేదు. నేను ఎందుకు అడిగానంటే సార్, ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని, లేకుంటే జేపీ నడ్డా గారిని, కొంతమంది కేంద్ర పెద్దలను అయితే కలవటం జరిగింది. అది పొత్తులు ఎస్ చెప్తారా, నో చెప్తారా, అది మీ పెద్దల విషయం. నేను మీరు తీసుకున్న డెసిషన్స్కి పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పగలిగిన ఒక సాధారణ జర్నలిస్ట్ నేను అపీస్మెంట్ గురించి మిమ్మల్ని అడగడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ నారా లోకేష్ గారు, ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆయన పాదయాత్ర యువగళంలో భాగంగా నేను ముస్లిమ్స్కి ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తానని ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. మాకెందుకు ఇవ్వరు సార్ ఇలాంటివి? ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏ రకమైనటువంటి సమన్యాయం జరగాలో అటువంటి సమన్యాయం చేసేదానికి పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీకి ఆ కమిట్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పక్కగా డీవియేట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మన కాన్స్టిట్యూషన్ చెబుతుందో, మన రాజ్యాంగం ఏదైతే రాసిందో దాని ప్రకారంగా నడిచేటటువంటి విధంగా ఒకవేళ మేము ఈ ప్రభుత్వంలో ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఈ అపీస్మెంట్ పాలిటిక్స్కి భారతీయ జనతా పార్టీ ఎంటర్టైన్ చేయదు, క్వశ్చనే లేదు దాని విషయంలో. రైట్ సార్. రామ్ మందిర్ అయిపోయింది. మీరు రామ్ మందిర్ అప్పుడే చాలామంది సంఘ పెద్దలు కానివ్వండి, బీజేపీ పెద్దలు కానీ, లేకుంటే విహెచ్పి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఏ హిందుత్వ సంస్థ తీసుకున్నా చెప్పింది ఏంటి అని అంటే, ఏక్ దక్కా ఆర్దో కాశీ జ్ఞానవాపి తోడుదో అని. కాశీ జ్ఞానవాపి తోడుదో అయితే జరగలేదు, కానీ మొన్న సర్వే అయితే జరిగింది. సర్వేలో అక్కడ శివలింగాలు, వినాయకుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, అలానే కొన్ని తెలుగు, కొన్ని కన్నడకి సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ దొరికినాయి. మనం అయోధ్య తీసుకున్నా కూడా ఆ గుమ్మత్ మీదకి ఫస్ట్ ఎక్కింది ఒక తెలుగు అతను, ఓల్డ్ సిటీ అతను. ఇప్పుడేమో ఇక్కడ జ్ఞానవాపిలో కన్నడవి, తెలుగువి దొరికినాయి. ఎలా చూడొచ్చు అంటే తెలుగు వాళ్ళకి ఇట్లాంటి చారిత్రాత్మక అంశాలకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? మొట్టమొదటి నుంచి కూడా మొఘలాయులు రాకముందు నుంచి కూడా సనాతన భారతదేశంలో దక్షిణాది నుంచే ఎక్కువ మంది వేద పండితులు, దక్షిణాది నుంచే ఎక్కువ మంది భక్తిభావంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉత్తరాన కూడా ఉన్నప్పటికీ కూడా పండితులు కనుక ఎక్కువ కనుక చూసుకున్నట్లయితే మెజారిటీ మంది మనకి దక్షిణ భారతదేశం నుంచే జరగటం మనం అందరం కూడా చూసాం. ఎప్పుడైతే మొఘలాయులు వచ్చారో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఉత్తరాదిని ఆక్యుపై చేసిన తర్వాత, ఆక్రమించిన తర్వాత అక్కడ మన మందిరాలతో పాటుగా, మన సాంప్రదాయాలతో పాటుగా, మన ధర్మాలతో పాటుగా మనకున్నటువంటి
ఏవైతే ఆర్గనైజేషన్ ఉన్నాయో, నలంద యూనివర్సిటీ కావచ్చు, తక్షశిల యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ ప్రపంచం ఎప్పుడూ చూడకముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని పాడు చేసినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. ఎస్, దానిలో భాగంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దక్షిణాదిన ఏదైతే మొట్టమొదటి నుంచి ఈ యొక్క బలమైనటువంటి సాంప్రదాయం ఉందో, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రక్రియ ఉందో, వీరు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. కేవలం అది ఉత్తరదేశం మాత్రమే కాదు, మీరు కాంబోడియా పోయినా కూడా, లేకపోతే ఇంకెక్కడికైనా వేరే దూర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలకు వెళ్ళినా, ఇండోనేషియా వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, ఇవాళకి కూడా తెలుగు మూలాలు ఉన్నటువంటి పరిస్థితి, దక్షిణాది భాషలు ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రతి ప్రాంతంలోనూ కూడా చూస్తాం. మలేషియా లాంటి దేశాల్లో చూస్తే కూడా ఇవాళ రామాయణం తమిళ్ అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్, తమిళ్ మలేషియాలో అఫీషియల్ లాంగ్వేజ్, ఇండోనేషియాలో అఫీషియల్ లాంగ్వేజ్. కారణం ఏంటంటే ఈ యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించినటువంటి పరిస్థితి మొట్టమొదటి నుంచి కూడా ఉంది. ఇవాళ ఉత్తరాదిన కూడా అది న్యాచురల్గా ఇప్పుడున్నటువంటి భారతదేశంలో భాగం కాబట్టి మరింత బలీయంగా ఇక్కడ ఉంది. అందువల్ల ఏదైతే మన సనాతన సాంప్రదాయం ఉందో, ధర్మం ఉందో, దాన్ని కాపాడే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలాగైతే మనం దానిలో రామ జన్మభూమిలో మనం అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం చేసుకున్నామో, అది జ్ఞానవాపి కావచ్చు, లేకపోతే కృష్ణుడి మందిరం కావచ్చు, లేకపోతే మధుర కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ సాంప్రదాయాన్ని కాపాడేటటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాబోయే 1000 సంవత్సరాలకి సరిపడినటువంటి సంస్కృతిని నిర్మించేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ అధికారులు తీసుకుంటుంది. రైట్, మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే సార్, నేను ఈ మాట మీరు ఈయన స్టాలిన్ గారు అబ్బాయి ఆయన అన్న మాటలు మీకు గుర్తుండే ఉంటాయి సనాతన ధర్మం గురించి. అట్నే ఆయన ప్రియాంక ఖర్గే, ఎవరు మన మల్లికార్జున కొడుకు, అట్నే డికే శివకుమార్ వాళ్ళ తమ్ముడు కూడా సురేష్, ఆయన కూడా మొత్తం అసలు డివైడ్ చేసేయండి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అని ఆయన అంటం జరిగింది. ప్రియాంక్ ఖర్గే ఒకడు, అతను చిన్న స్టాలిన్, ఇద్దరేమో ఈ సనాతన ధర్మం గురించి అడ్డగోలుగా మాడటం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళేమో పోయి అక్కడ గుళ్ళు కడతా ఉంటారు, లేకుంటే అక్కడ స్క్రిప్చర్స్ రాస్తూ ఉంటారు. వీళ్ళేమో ఇండియాని డివైడ్ చేయండి అని అంటాడు ఒకడు, ఇంకోడేమో ఎరాడికేట్ చేయాలంటాడు ఇంకొకడు. ఇట్లాంటివి ఎప్పుడు తగ్గుతాయి ఈ దేశంలో? దురదృష్టవశాత్తు ఈ భూమి మీద పుట్టి, ఈ భూమి మీద పెరిగి, ఈ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా దురదృష్టం, రాజకీయ అవసరాల కోసం ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ఓట్ల రాజకీయంతో అధికారంలో వచ్చేదానికి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా వారికి తెలుసు ఉన్న వాస్తవం ఏంటి, ఏది జరుగుతుంది, ఏది జరగదనే విషయం. కానీ ప్రజల్ని ఇటువంటి మాయా మాటలతోటి చెప్పి గతంలో, ఇవాళ కొత్తగా చేయట్లే కాంగ్రెస్ పార్టీది, 1947 తర్వాత నుంచి ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ మనకు సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన ధర్మం మీద మొట్టమొదటి నుంచి కూడా దాడి జరుగుతూనే ఉంది. దానిలో భాగమే, దాని తాలూకు ఆనవాళ్ళే ఇవాళ మీరు చెప్పినటువంటి ప్రియాంక ఖర్గే కావచ్చు, లేకపోతే స్టాలిన్ కొడుకు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, ఎవరైనా కూడా ఇదే జరుగుతూనే ఉంది. కాబట్టే చెబుతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీని ఇంకొక 15 సంవత్సరాల పాటు, మరొక 15 సంవత్సరాల పాటు, ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి పరిపాలన అందించారో ప్రజలందరూ చూశారు. ఇంకొక 5 సంవత్సరాలకైతే డెఫినెట్గా 400 సీట్లతోటి అధికారంలో తెచ్చేదానికి ప్రజలందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా సంసిద్ధులై ఉన్నారు. మరొక 15 సంవత్సరాల పాటు కనుక తీసుకుని వెళ్తే 2037 నాటికి ఇటువంటి సబ్జెక్టు ఏదైతే ఇప్పుడు ఉన్నారో అపీజ్మెంట్ పాలిటిక్స్ కంప్లీట్గా నిర్మూలించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైమల్టేనియస్గా భారతదేశం విశ్వగురువుగా అవతరించి ప్రపంచవ్యాప్తంగా కూడా మన ధర్మాన్ని కాపాడి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ధర్మానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, వారందరూ కూడా ఈ ధర్మం పట్ల ఒక రకమైన భక్తిభావం, గౌరవం కలిగించే విధంగా పూర్తిగా చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టే ప్రజలందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తే ఈ ధర్మాన్ని కాపాడేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రైట్, ఇప్పుడు సార్ సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు మాట్లాడేటువంటి కారకూతల గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్రియాంక్ ఖర్గే కానివ్వండి, చిన్న స్టాలిన్, లేకుంటే డికే శివకుమార్ వాళ్ళ తమ్ముడు, ఇట్లాంటి వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. బీజేపీలో చూసుకుంటే సార్, ఇటు తమిళనాడు నుంచి చూసుకుంటే కుప్పస్వామి అన్నామలై గారు, కర్ణాటక నుంచి తీసుకుంటే తేజస్వి సూర్య గారు, తెలంగాణ నుంచి తీసుకుంటే ధర్మపూర్ అరవింద్ గారు, లదాఖ్ నుంచి కూడా తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అంటారు కాబట్టి ఒకటి తమిళనాడు కుప్పస్వామి అన్నామలై గారు, అట్నే
లదాఖ్ నుంచి ఆయన జామ్యాంగ్ తేస్రింగ్ నామ్యాల్ గారు, ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఒక రిప్రజెంటేటివ్ బలంగా మాట్లాడే వ్యక్తి అయితే ఉన్నాడు సార్. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ఉండబోతున్నారు? ఇక్కడ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండటం వల్ల ఉండటానికి చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఈ ధర్మం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. చాలామంది ప్రయాస ఏదైతే ఉందో, వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయబట్టే ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల జోలి రావాలి అంటే భయపడేటటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కానీ ప్రతిపక్షాలకు కానీ ఇవాళ ఉంది. ఇవాళ హిందూ ధర్మాన్నో లేకపోతే భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు అంటే కేవలం అది హిందూ ధార్మికులు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సుశిక్షితమైనటువంటి సైనికులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి ఏంటి, 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం వల్ల ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఇంకా కార్యరూపం దాల్చి పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో చేరుకోవడంలో కొంత వెనుకబాటు జరగడం వల్ల కొంత సమయం పట్టింది తప్పితే ఈ దేశానికి అద్భుతమైనటువంటి నాయకత్వం ఇదే ఆంధ్ర రాష్ట్రం నుంచి వెంకయ్యనాయుడు గారు గతంలో అందించారు. అంతకుముందు బంగారు లక్ష్మణ్ గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అందించారు. అందువల్ల ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మాకు ఎటువంటి వేరే వెనుకబాటుతనం వేరే రకంగా లేదు. ఒకటే కారణం, 2 ప్రాంతీయ పార్టీల వల్ల బలమైనటువంటి వాయిస్ ఇక్కడి నుంచి వచ్చేదానికి కొంత సమయం పట్టింది తప్పితే వాయిస్ బ్రహ్మాండంగా ఉంది. దీనిలో ఎటువంటి ఆలోచనే లేదు. రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో అదంతా కూడా ఈ ప్రజలు కానీ ఈ దేశం కానీ చూడబోతా ఉంది. రైట్. అయితే ఈ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే షర్మిల గారు సార్. ఆవిడ ఒక 10 స్పీచ్లు ఇస్తే 10 స్పీచ్ల్లో ఆన్ అన్ యావరేజ్ 2 సార్లు అయితే మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి, టార్గెటెడ్గా క్రిస్టియన్స్ని మణిపూర్లో అటాక్ చేస్తున్నారు, మన సీఎం క్రిస్టియన్ అయి ఉండి ఏం చేస్తున్నాడు అని ఈ మత రాజకీయాలు అని అయితే మొదలైనవి. ఇప్పుడు వరకు ఆ పేరు మీకే ఉండేది, బీజేపీ మాత్రమే మత రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు. అసలు అక్కడెక్కడో మణిపూర్లో, సరే సార్ మణిపూర్లో జరిగింది దారుణమే, మీరేం చేశారా చేయలేదా అని దేవుడికి తెలుసు. ఇక్కడ అసలు క్రిస్టియన్స్ని దాడి చేస్తున్నారు, ఏం సార్ మాకు ఈ దరిద్రం? ఇప్పుడు ఆవిడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా మాట్లాడితే ఒక కులాన్నో ఒక మతాన్నో వెనకేసుకొచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఆవిడ ఒక మత రిప్రజెంటేటివ్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలు కాదా? హిందూ ధర్మం మీద జరిగినటువంటి, రామాలయం మీద జరిగినటువంటి దాడికి వారు కనీసం ఒక్కసారైనా స్పందించారా? అదేవిధంగా అంతర్వేదిలో రథాన్ని తగలబెడితే కనీస ఖండన చేశారా? అదేవిధంగా దుర్గగుడిలో ఉన్నటువంటి, అమ్మవారి గుడిలో ఉన్నటువంటి సింహాలు దొంగతనం చేస్తే వారి అన్నగారికి ప్రియమిత్రుడైనటువంటి కొడాలి నాని అనే ఒక పాన్ గుట్కా తినేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి తప్పుడు మాటల్ని ఏనాడైనా ఖండించారా? లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద, బడుగు బలహీన వర్గాల మీద, పేదల మీద, బీసీల మీద దాడి జరుగుతూ ఉంటే కనీసం ఏ రోజైనా ఒక్కసారైనా స్పందించారా అని చెప్పి ఈ షర్మిల గారిని అడుగుతా ఉన్నాం. మేము మరొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. పెద్ద ఎత్తున గత 1500 రోజులుగా, సుమారు 1500 పైన రోజులుగా అమరావతిలో ఆ రకంగా ఉద్యమం చేస్తున్నటువంటి మహిళల్ని కనీసంగా పోయి మీరు పరామర్శించారా అని చెప్పి ఈ మహిళగా చెప్పుకోబడుతున్నటువంటి షర్మిల గారు పోయి ఏనాడైనా మాట్లాడారా? ఇవన్నీ లేనటువంటి మీరు ఎక్కడో క్రిస్టియన్స్ మీద దాడి జరిగింది, ఎక్కడో లేకపోతే ఒకటో అరో ఎక్కడో ఏదన్నా మీరు వాళ్ళకున్న వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినటువంటి దాడిని ప్రస్ఫుటంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆవిడికి ఈ రాష్ట్రం మీద కానీ, ఈ ప్రాంతం మీద కానీ, ఈ ప్రజల మీద కానీ, ఇక్కడ ఉన్నటువంటి అవసరాల మీద కానీ ఎటువంటి ఆపేక్ష లేదు. ఆవిడ ప్యూర్లీ ఒక మత ప్రచారకురాలుగా ఇక్కడికి వచ్చి వారు మాట్లాడుతున్నారు. వారు భర్త గారైనటువంటి అనిల్ గారు మత ప్రచారంలో ఉన్నారు. దానిలో భాగంగా ఈవిడ కూడా అటువంటి ప్రచారాన్నే చేసుకుంటా ఉన్నారు. ఇంతకుముందు వారు అన్నగారు షో చేసి కొంతకాలం ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు చెల్లి గారు వచ్చి అదే షో కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. చివరిగా సార్, ఇంటర్వ్యూ ముగించే ముందు కొన్ని ప్రశ్నలు సార్ మీకు. భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎన్ని సీట్లు పొత్తుతో వెళ్ళినా పొత్తుతో వెళ్ళకపోయినా ఆయన యావరేజ్ ఇన్ని సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని మీరు ఏమన్నా చెప్పగలరా? పొత్తు విషయాల మీద పూర్తిగా కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను దాని మీద ప్రస్తుతానికి వ్యాఖ్యానించదలుచుకోలేదు. అయితే ఎన్ని సీట్లు గెలుస్తాం అనే కంటే
భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంక్ అయితే డెఫినెట్గా చాలా గణనీయంగా ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి శక్తిగా 100% అవతరిస్తుందో అనడానికి మొన్న నేను పెట్టినటువంటి విజయ సంకల్ప సభ ఏదైతే పెట్టానో, పాదయాత్ర చేస్తూ భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలోనే సుస్పష్టంగా కనపడింది. ఒక నియోజకవర్గ స్థాయిలో జరిగినటువంటి సభకి సుమారుగా 6,000 మంది పైన వచ్చారు అంటే అది భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో పెరిగినటువంటి ఆదరణ. ఆనాటికి ఇంకా రామ జన్మభూమిలో అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది జరగకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే మోడీ గారు గ్యారంటీ ఇస్తున్నారో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటని 370 ఆర్టికల్ కానీ 35A కానీ అదేవిధంగా రామ జన్మభూమిలో రామవారి ప్రతిష్ఠ కానివ్వండి, రాబోయేటటువంటి రోజుల్లో చేసేటటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్న నమ్మకం వారికి ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఒక గణనీయమైనటువంటి ఓటు బ్యాంకు తోటి రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక సర్కారు చేసేటటువంటి పరిస్థితికి డెఫినెట్గా వస్తుందని మాత్రం చెప్పడం. సార్ చివరి ప్రశ్న సార్, మీకు ప్రశ్న కాదు, ఒక 18 ఏళ్ళు లోపల ఉన్నటువంటి ఒక పిల్లాడు, అంటే ఓటు హక్కు కూడా లేని పిల్లాడు, నేను ఓటు హక్కు కూడా లేదు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మేబీ మీరు రాజకీయ నాయకులు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓటు హక్కు లేకపోతే మీరు పట్టించుకుంటారో పట్టించుకోరో కానీ ఒక 18 ఏళ్ళు కూడా లేని ఒక ఓటు హక్కు లేని బాలుడు నా పేరు ప్రస్తావించకుండా అన్నయ్య నీకు ఎవరన్నా కొంచెం పెద్ద స్థాయి వాళ్ళు తగిలితే ఈ క్వశ్చన్ అన్నయ్య అని అడిగారు. అండ్ ఎస్పెషల్లీ అతను మీ గుంటూరు అతనే, అండ్ ఇంకో 2 ఏళ్లలో మీకు అతను కూడా ఓటు అయిపోతున్నాడు. అతను అడిగిన అతని బాధ మీతో చెప్పుకుంటున్నాను సార్, మీరు ఎలా అయినా స్పందించండి. గుంటూరు అనగానే ఫస్ట్ అందరు గుర్తొచ్చేది ఇక్కడ భోజనాలు సార్, ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, వెరీ ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గుంటూరులో ఉంది సార్. అటు కర్ణాటక నుంచి కానివ్వండి, తమిళనాడు నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ గుంటూరు విజయవాడలో, వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తారు, ఒరిస్సా నుంచి కూడా వస్తారు. అవును సార్. అలాంటిది పిల్లల మీద ఇక్కడ హాస్టల్స్లో సార్, నేను స్వయాన ఇక్కడ హాస్టల్స్ నేను కూడా గుంటూరులోనే చదువుకున్నాను సార్. నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 గుంటూరులోనే అయింది. అత్యంత పాశవికంగా బిహేవ్ చేస్తారు సార్ ఇక్కడ జేఎల్స్ కానివ్వండి, లేకుంటే ఇతర వ్యక్తులు పిల్లల మీద. అలాంటి దాడులకు గురైన ఒక అబ్బాయి నాతో మొరబెట్టుకుంటే మిమ్మల్ని అడగటం జరుగుతుంది సార్, ఇలాంటి వాళ్ళ మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? అంటే ఏదైనా ప్రత్యేక విషయం కనుక ఒకసారి దృష్టికి వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎక్కడ కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం, భారతీయ జనతా పార్టీ ఆశయం, ఈవెన్ మాది కూడా అందరిది అదే కాబట్టి, అదే ఐడియాలజీ కాబట్టి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాం, సుకన్య సమృద్ధి యోజన అంటే పుట్టేటటువంటి పిల్లలకు కూడా, చిన్న బాలింతలకు కూడా, వారికి కూడా మేము కొన్ని పథకాలను పెట్టాం. దీనివల్ల వాళ్ళు మాకు ఓట్లు వేయరు, అవి ఓట్లు ఏమి రావు. చిన్న పుట్టే పిల్లలు, పుట్టబోయే పిల్లలు, పుట్టిన పిల్లలు, జస్ట్ బార్న్ బేబీస్, ఓకే, వాళ్ళ కోసం చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ మన బాపట్ల దగ్గర ఒక బీసీ యువకుడుని దహింపజేస్తే వాళ్ళ అక్కను కాపాడుకునే దానిలో భాగంగా అతను వెళ్తే అడ్డం వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడు అనుచరులు వాళ్ళందరూ కూడా అతన్ని గడ్డివాములో పడేసి తగలబెట్టేస్తే వెళ్ళి వారి కోసం పోరాడి, ఆ కుర్రాడి వయసు కేవలం 11-12 సంవత్సరాలు మాత్రమే, ఓట్లు లేవు ఆ అబ్బాయికి ఏమి. వాళ్ళకి కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళ తల్లిగారికి ఓటు ఉంటే ఉందేమో కానీ వాళ్ళ అక్కగారికి కానీ ఎవరికి కూడా ఓట్లు లేవు. అటువంటి వారి కోసం కూడా పోరాడాం. ఇది ఓట్ల రాజకీయం చేసేటటువంటి పార్టీలు, ఇతర పార్టీలు. భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా క్లియర్గా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కోసం ఎట్లయితే పోరాడతామో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి ఈ సమస్య పట్ల కూడా మా నోటీసు కనుక స్పెసిఫిక్గా పలానా చోట జరిగింది అని తెలిస్తే, ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కాలేజీని కూడా ఆ రకంగా అవమానించో మనం చేయలేం. పలాని కాలేజీలో పలానా విధంగా జరిగింది అంటే ఖచ్చితంగా యాజమాన్యాన్ని నిలదీస్తాం. ఈ కుర్రవాడి తరఫున 100కి 100% న్యాయం జరిగే విధంగా, ఇదే విధంగా రాబోయేటటువంటి రోజుల్లో మరి ఏ కాలేజీ కూడా అటువంటి ఆలోచన చేయడానికి అవకాశం లేని విధంగా మేము దానికి సంబంధించిన యాక్షన్ ఏదైతే తీసుకోవచ్చో అవకాశం ఉందో అది ఖచ్చితంగా తీసుకుంటాం. సో ఇది ప్రేక్షకులారా, గుంటూరు మిర్చి అనుకోవచ్చు, లేకుంటే గుంటూరు కారం అనుకోవచ్చు, జయప్రకాష్ వల్లూరి గారితో మన ఎలక్షన్ క్యాంపెయిన్ మాట మంచి. మరొక ఎపిసోడ్లో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం. జై హింద్.